ఎపిసోడ్. ఓ పీడ వదిలింది రోజుతో. అస్తమాను పెళ్ళిని వేధించకుండా ఉండాలని ఏదో వాయిదా పెడితే అది నిజమై నమ్మి రాద్ధాంతం చేస్తుందా? అయినా పర్వాలేదులే, తేలిగ్గానే ఒప్పుకుంది. అయినా ఇప్పుడు పాతబడిపోయింది రాధిక. మునపటిలాగా రాధి మీదకి మనసు పోవడం లేదు. ఏదో కాలక్షేపానికి ఉంది కదా అని కాలం నెట్టుకొస్తున్నాడే కానీ నిజానికి రాగిణితో పెళ్ళి నిశ్చయమైనప్పటి నుంచి రాగిణి రూపం మనసులో నిలిచి గిలిగింతలు పెడుతూ ఉంటే ఎవరి మీద మనసు నిలవడమే లేదు. రాగిణి ఎప్పుడు సొంతమవుతుందా, తన పంతం ఎప్పుడు తీరుతుందా అని రోజు లెక్క పెట్టుకుంటున్నాడు జగదీష్. ఆఫీస్కు సెలవు పెట్టిన ఆనంద్ క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నాడు. పెళ్లికి కావాల్సిన ఇన్విటేషన్స్ అచ్చువేయించడం దగ్గర నుంచి రాధమ్మ గారి ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ తెచ్చి పడేయడం వరకు అన్ని పనులు స్వయంగా చేస్తున్నాడు. మునపటిలాగా రాధమ్మ గారితో చనువుగా మాట్లాడలేకపోతున్నాడు. ఆవిడ అడిగిన వస్తువులు తీసుకెళ్లి ఆమెకు అందించి అరక్షణం నిలవకుండా వచ్చేస్తున్నాడు. 2-3 సార్లు రాగిణి ఎదుటపడ్డా తల వంచుకొని గబగబా కిందకి వెళ్ళిపోయాడు. అలా తల వంచుకొని తమకు కావలసిన వస్తువులన్నీ తెచ్చి అక్కడ పెట్టి తల్లికి లెక్కలు చెప్పి వెళ్తున్న ఆనందం చూస్తే క్రమంగా రాగిణి మనసు కరగడం మొదలుపెట్టింది. నందుని తను సరిగ్గా అర్థం చేసుకోలేదేమో. మౌనంగా మోగగా బాధను భరిస్తున్న రోజు రోజుకు కళ్ళ తప్పుతున్న అతడి ముఖం చూస్తుంటే రాగిణి మనసు మోగగా రోధించేది. అంతకంటే వేరేమీ చెయ్యలేని నిస్సహాయురాలు. తనంతట తాను చెయ్యందించిన అందుకోలేని అభాగ్యుడిని చూసి జాలిపడాలో కోపగించుకోవాలో అర్థం కావడం లేదు. ఆనంద్ తన మాటలకు వెలమనివ్వకుండా ఏదో త్యాగమూర్తిలాగా కబుర్లు చెప్తాడని, తనని మోసగించాడని, తన ప్రేమను అర్థం చేసుకోలేదని అపార్థం చేసుకున్న రాగిణి ఆ రోజు పబ్లిక్ గార్డెన్ నుంచి రాగానే స్వయంగా తల్లి దగ్గరికి వెళ్ళి, క్షమించమ్మా, ఆవేశంలో నిన్న ఏవో మాటలు అన్నాను, నీ ఇష్ట ప్రకారం నువ్వెలా చెప్తే అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకొని మంచం మీద పడి తనివి తీరా ఏడ్చి కొంతవరకు హృదయ భారాన్ని తగ్గించుకుంది. అయితే ఇప్పుడు నంది కనిపించగానే పాషాణమైపోతుందనుకున్న హృదయం వెన్నలా కరగడం ప్రారంభించింది. తనలా కనీసం మనసారా ఏకాంతంగా ఏడవడానికైనా తీరిక దొరకని అతన్ని అసహాయత చూస్తుంటే తలుచుకుంటే గుండె కరిగి నీరై ప్రవహిస్తోంది. అయినా తన శిక్షను చేతులారా తనే వేసి స్వయంగా తను అదే బాధను అనుభవిస్తున్న ఆనంద్ మాత్రం సంతోషంగా ఉన్నాడా అంటే అది కూడా లేదు. సంతోషంగా ఉన్నట్టు నటించడానికి యమ్మ యాతన పడుతున్నాడు. రామయ్య గారి ఆనందంలో పాలు పంచుకుంటున్నప్పుడు మాత్రం ఆనంద్లో ఉత్సాహం ఉరకలు వేసేది. ఆయన తనను మెచ్చుకుంటూ నలుగురు ముందు మావాడు చాకు లాంటివాడు, ఏ పనైనా నిమిషాల మీద సాధించుకొచ్చేస్తాడు అని తృప్తిగా ప్రశంసిస్తూ ఉంటే ఆ ప్రశంసలో దాగిన ఆయన ఆత్మీయత, ఆపేక్ష తలుచుకొని ఒళ్ళు పులకరించేది ఆనంద్కు. రాగిణి జగదీష్ల పెళ్లికి 2 రోజులే టైం ఉంది. అప్పటికే కొందరు బంధువులు వచ్చేశారు. రామయ్య గారి ఇల్లంతా సందడిగా ఉంది. రాధమ్మ గారికి చెప్పుకోదగ్గ బంధువులు ఎవరూ లేరు, ఉన్నా పిలవదలుచుకోలేదు. ఆవిడకి తెలిసిన స్నేహితులందరికీ తమ కుటుంబానికి సన్నిహితులైన శ్రేయోభిలాషులకు మాత్రమే శుభలేఖలు పంపింది. రాధమ్మ గారి చిన్ననాటి స్నేహితురాలు సుగుణ ఆ రోజే వచ్చింది. రాధమ్మ సుగుణకు సాయంగా ఉంటుందని ముందుగా రమ్మనే రాసింది. రాధా అంటూ లోపలికొచ్చిన సుగుణమ్మను చూడగానే ప్రాణం లేచి వచ్చింది రాధమ్మ గారికి. హడావిడిగా లేస్తూ, సుగుణ ఇప్పుడా రావడం, 4 రోజుల ముందు రావే అని వ్రాస్తే అంటూ నిష్ఠూరాలు ఆడుతూ స్నేహితురాలు భుజం చుట్టూ చెయ్యేసి లోపలికి తీసుకెళ్తూ అక్కడే నిలబడి ఉన్న ఆనంద్తో, ఆనంద్ నువ్వు వెళ్ళి నేను చెప్పినవి తీసుకురా, మిగతా పని మళ్ళీ వచ్చాక చెప్తాను అంటూ లోపలికి వెళ్ళబోతూ వెనుతిరిగిన రాధమ్మకు నీరసంగా లేచి బయలుదేరిన ఆనందం చూస్తే మనసు ఎలాగో అయిపోయింది. అప్పటికే 6 సార్లు బజారుకి వెళ్ళొచ్చాడు. ప్రతిసారి ఏదో ఒకటి చెప్పడం, మర్చిపోవడం, మళ్ళీ పంపడం. పొద్దున్న 7 గంటల నుంచి తను చెప్పినవి చేయడంతోనే హడావిడిగా తిరుగుతున్నాడు. పాపం, అంతవరకు టిఫిన్ అయినా చేశాడో లేదో కనుక్కోలేదు. అప్పుడే 10 కావస్తుంది. రాధమ్మ గారి మాతృ హృదయం ఒకసారి ఆనందం మీద జాలితో స్పందించింది. చాలా రోజుల తర్వాత ఆప్యాయంగా, ఆనందు
కూర్చో బాబు, టిఫిన్ చేసి వెళ్దు గాని అన్నారు. వెన్నుతిరిగిన ఆనంద్ ఒక్కసారి రాధమ్మగారి మొహంలోకి చూశాడు. ఆ కళ్ళల్లో కనిపించిన కల్మషం లేని ఆప్యాయత చూసి మనసుకు హాయి అనిపించింది. నెమ్మదిగా నవ్వుతూ, వద్దంటే ఇప్పుడు టిఫిన్ చెయ్యాలని ఏం లేదు, బజారుకి వెళ్ళొస్తాను అన్నాడు. పోనీ కొంచెం కాఫీ అయినా తాగెళ్దుగా నుండు అంటూ అతని సమాధానానికి ఎదురు చూడకుండా సుగుణమ్మను తీసుకొని లోపలికి వెళ్ళారు రాధమ్మగారు. ఆమె మాట కాదనలేక మౌనంగా కుర్చీలో చేరగిలబడ్డాడు అలసటగా. చాన్నాళ్లకు కలిసిన స్నేహితురాలితో కబుర్లు చెప్తూ కాఫీ కలుపుతున్నారు రాధమ్మగారు. ఏమే సుగుణ, ఒంటరిగా వచ్చామే, మీ ఆయన పిల్లలు ఎక్కడా అంది పాలు దింపి కప్పులో కొంపుతూ. పక్కనే ఉన్న నెస్కేఫ్ స్పూన్తో తీసి కప్పులో వేస్తూ సమాధానం ఇచ్చింది సుగుణమ్మ. రాధా, మా ఆయనకు వంట పనులు చేతగావే, బజారు పనులు చేతకావు. కావాలంటే నువ్వు పెళ్ళికని పంపిన పిండి వంటలు, స్వీట్స్ ఏమైనా ఉంటే నిక్షేపంలా మాయం చేయగలరు, మళ్ళీ పెళ్లి నాటికి ఏమీ మిగల్చకుండా చేయగలరు అంటూ నవ్వుతున్న సుగుణమ్మతో శృతి కలుపుతూ, పాపం ఊరికవే అన్నీ అబద్ధాలు. ఆయన్ని చూస్తే ఏమనిపిస్తోందో చెప్పనా, అసలు ఆయనకు నువ్వు అన్నమే పెట్టడం లేదేమో, అంతా నువ్వే తినేస్తున్నావేమో అని అనిపిస్తుంది. పాపం నువ్వు ఎప్పుడు చూసావే ఆయన్నే అంది సుగుణమ్మ నవ్వుతూ. మా పెళ్ళెప్పుడు అంది రాధ నవ్వుతూ. ఆహా, ఏదో ఇప్పుడు చూసినట్టు చెప్తూ ఉంటేను, ఇప్పుడు చూడు మీ గుమ్మాలు చాలావేమో, బహుశా అలా తయారయ్యారు అంటూ నవ్వుతున్న సుగుణమ్మ నెత్తిన మొట్టికాయ వేసి, నీ సావాస దోషము అయ్యుంటుంది అంటూ నవ్వుతూ ఓ కప్పు పట్టుకొని హాల్లోకి వచ్చారు రాధమ్మగారు. కుర్చీలో చేరగిలపడిన ఆనంద్ కళ్ళు మూసుకొని అన్నాడు. వాళ్ళ నవ్వులు పెద్దగా వినరావడంతో ఉలిక్కిపడి సరిగ్గా కూర్చొని కప్పు అందుకున్నాడు. ఎంతకు పెళ్లి కూతురు ఎక్కడా జాడలేదు అంటున్న సుగుణమ్మతో, ఆ గదిలో ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి చదువుతూ పుస్తకం చేతిలో ఉంటే ఈ లోకంలో ఉండదు అంటూ రాగిణి గదివైపు చూపించారు రాధమ్మగారు. కాఫీ తాగి కప్పు టీపై మీద పెట్టి వస్తాను ఆంటీ అంటూ లేచి వెళ్ళబోతున్న ఆనంద్ వైపు చూస్తూ, రాధా, ఎవరే ఆ కుర్రాడు, మహా బుద్ధిమంతుల్లా ఉన్నాడు, ముచ్చటేస్తోంది చూస్తుంటే. ఈ కాల పిల్లల్లో ఆ వినయ విధేయతలు కాగడాబెట్టి వెతికినా కనిపించలేదు అంటూ ఆనందను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్న సుగుణమ్మ మాటలకు రాధమ్మగారి మనసు ఒక్కసారి వశం తప్పింది. బంగారం లాంటి ఆనందను కాదని జగదీష్కు రాగిణిని ఇవ్వడంలో ఎంత తొందరపడడం లేదు కదా అన్న ఆలోచన వచ్చింది. అది క్షణికమే. అంతలోనే నవ్వుతూ, అవును సుగుణ, బుద్ధిమంతుడే, రామయ్య అన్నయ్య గారు దూర బంధువుల అబ్బాయట, ఎవ్వరూ లేరు, పాపం ఏదో ఒక్కడే ఉంటాడు, అందుకని అన్నయ్య గారు వాళ్ళింట్లోనే ఓ రూమ్ ఇచ్చి ఉండమన్నారట. ఎలాగో బాగా చదివి ఇంజనీర్ డిగ్రీ తీసుకుని ఉద్యోగం చేసుకుంటున్నాడు. అయినా ఏ గర్వం ఏ కోసానా లేదు. ఈ పెళ్లి పనులకు ఆ అబ్బాయి లేకపోతే మగదిక్కు లేని సంసారం అయ్యే, చాలా అవస్థపడి ఉండేదాన్ని అంటుండగానే రాగిణి హాల్లోకి వచ్చింది. రాగిణిని చూసి ఆ మాట అంతటితో ఆపేసింది. రాగిణి, సుగుణ ఆంటీ అని చెప్తుండేదాన్ని ఎప్పుడు, అది ఇదిగో ఇప్పుడే దయచేసింది అంటూ సుగుణమ్మను పరిచయం చేసింది. సుగుణమ్మ మెల్లగా నవ్వుతూ నమస్కరిస్తున్న రాగిణిని దగ్గరకు తీసుకుని సుగుణ ఆప్యాయంగా కాఫీ తీసుకుని సుగుణమ్మకు రాగిణికి ఇచ్చి, మీరు మాట్లాడుతూ ఉండండే సుగుణ, నేను స్నానానికి నీళ్లు పెట్టి వస్తాను నీకు అన్నట్టు నీ సూట్ కేసు బ్యాగులు లాంటివేం కనిపించవే ఏవి అంటుండగానే ఆంటీ అన్న పిలుపుతో ఆనంద్ లోపలికొచ్చాడు. చేతిలో సూట్ కేసుతో ఆదరంగా లేచి సూట్ కేసు అందుకుంటూ, అయ్యో నువ్వు తెచ్చావా బాబు. సూట్ కేసు తీసుకుని మెట్లు ఎక్కలేక అవస్థపడుతుంటే కింద అంతస్తులో ఉన్న ఆయన, మీరు పైకి వెళ్ళండి అమ్మా, నేను పంపిస్తాను అన్నారు. నీతో మాటల్లో పడి ఆ విషయమే మర్చిపోయాను అంది సుగుణమ్మ నొచ్చుకుంటూ. అయితే ముందు అన్నయ్య గారిని చూసే వచ్చావన్నమాట అంది రాధమ్మ చిన్నగా నవ్వుతూ. అయోమయంగా చూసింది సుగుణమ్మ. అదేనే, రాగిణికి కాబోయే మాయమ్మగారు ఆయనే అంది రాధమ్మ. అలాగా అంది నవ్వుతూ సుగుణమ్మ. వాళ్ళ మాటల్లో పడి తనను మర్చిపోయే ప్రమాదం గుర్తించి, ఆంటీ, బాబాయ్ మిమ్మల్ని ఒకసారి వచ్చి వెళ్ళమన్నారు అన్నాడు ఆనంద్. నిశ్చలంగా ఆనందనే చూస్తోంది రాగిణి. ఆనంద్ ఎటో చూస్తున్నాడు. ఈ వారం రోజుల్లో చెప్పలేనంత మార్పు కనిపిస్తోంది ఆనంద్లో. తెల్లగా ఎప్పుడూ మల్లెపూల్లా మెరిసిపోయి ఆనంద్ బట్టలు నలిగి అస్తవ్యస్తంగా ఆనంద హృదయానికి ప్రతీకలుగా ఉన్నాయి. వేళకు సరిగా తిండి నిద్ర లేకుండా ఎండలో పడి తిరగడం వల్ల పచ్చడి ముఖం కందిపోయి కళ్ళు ఎర్రగా నీరసంగా అలసటగా వాలిపోయి ఉన్నాయి.
అంత దైన్యంగా దీనంగా ఉన్న ఆ ముఖాన్ని మరో క్షణం అలాగే చూస్తే భరించలేని భావోద్రేకంతో తనేం చేస్తుందో తనకే తెలియదని గబగబా గదిలోకి వెళ్ళిపోయింది రాగిణి. సజలాలవుతున్న కళ్ళను వాళ్ళెవరూ గమనించకుండా బాత్రూంలోకి వెళ్ళిపోయి తనివి తీరా కన్నీరు గార్చి హృదయ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో మరింత భారమవుతున్న మనసును చిక్కబట్టుకుంటూ మొహం కడుక్కుంది చల్లటి నీటితో. రాగిణి లోపలికి వెళ్ళగానే ఆనంద్ వైపు తిరిగిన రాధమ్మ గారికి అతను నెమ్మదిగా కిందకు వెళ్ళిపోతూ కనిపించాడు. ఆనంద్, అరగంటలో వస్తానని చెప్పు అన్నయ్య గారికి అంటూ కేకేశారు రాధమ్మ గారు. అలాగే ఆంటీ అంటూ వెళ్ళిపోయాడు ఆనంద్. ఆ రోజు హడావిడిగా ఆటో ఎక్కి ట్యాంక్ బండి నుంచి బయలుదేరిన రాధికకు మనసంతా మహారణ్యంలాగా తయారైంది. జగదీష్తో తన జీవితాన్ని ఎన్ని సుందర స్వప్నాలు కన్నది. అవన్నీ ఒట్టి కలలుగానే నిలిచిపోయాయి. అవి ఇంకెప్పటికీ నిజాలు కాలేవని తెలుసుకున్న క్షణము ఎంత భయంకరమైంది. రాగిణి మొదటి నుంచి తనను జగదీష్ విషయంలో హెచ్చరిస్తూనే ఉంది. కానీ తనే రాగిణి మాట లక్ష్య పెట్టకుండా జగదీష్ మీద అపారమైన ప్రేమను పెంచుకుంది. చివరికి ఇలా నమ్మించి తననెంతగా మోసగిస్తాడని కలలో కూడా ఊహించలేదు. అయినా అంతగా ద్వేషించే రాగిణి జగదీష్ని చేసుకోవడానికి ఎలా ఒప్పుకుంది? ఒకవేళ వాళ్ళు మొదటి నుంచి ప్రేమించుకున్నారేమో. అందుకే రాగిణి తనను అతనికి దూరంగా ఉంచాలని చూసిందేమో. అతని మీద అసహ్యం నటించిందేమో. నన్ను ఇద్దరు మోసం చేశారా? ఒక్క ఆలోచన స్థిరంగా నిలబడడం లేదు రాధిక మనసులో. ఏది ఏమైనా రాగిణి జగదీష్ల వివాహం అవుతుందని తెలిసింది. తన బ్రతుకంతా అంధకార బంధురమేనని తెలిసింది. రాధిక కళ్ళు అవిరామంగా వర్షిస్తున్నాయి. ఇంతటి ద్రోహాన్ని జగ్గు తన పట్ల చేయగలడని ఎప్పుడూ ఊహించలేదు. నిన్న అన్నయ్య చెప్తుంటే అబద్ధమని వాదించింది. ఇప్పుడు అన్నయ్యకు మొహం ఎలా చూపాలి? అన్నయ్యకు తను జగదీష్ అంటే ఇష్టపడుతున్నట్టు తప్పించి తను జగ్గుతో అంత హద్దుమీరి ప్రవర్తిస్తుందన్న సంగతే తెలియదు. అది తెలిసినవాడు తనను ప్రాణాలతో బ్రతకనివ్వడు. ఆలోచనలతోనే ఇల్లు చేరుకుంది రాధిక. అప్పటికి వచ్చి తన కోసం ఎదురుచూస్తున్న రణధీర్ను చూసి రాధిక పై ప్రాణాలు పైనే పోయాయి. రణధీర్ మామూలుగానే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళావు రాధి అన్నాడు యథాలాపంగా. మళ్ళీ తనే సమాధానం చెప్పుకున్నాడు. అనిత వాళ్ళ ఇంటికి వెళ్ళుంటావు, వచ్చే టైం అయింది కదా అని కూర్చున్నాను. తొందరగా పదమ్మ, నాకు ఆకలేస్తోంది అంటూ చేతులు కడుక్కోవడానికి లోపలికి వెళ్ళాడు. నెల రోజులుగా ఇంట్లో రణధీర్ రాధిక తప్ప ఎవ్వరూ లేరు. అమ్మా నాన్నగారు యాత్రా స్పెషల్లో తీర్థయాత్రలకి వెళ్ళారు. తప్పనిసరిగా రణధీర్కు వడ్డించి తాను ఎదురుగా ప్లేట్ పెట్టుకొని కూర్చుందన్న మాటే కానీ ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోలేకపోయింది. చెల్లెలు వాలకం చూసిన జగదీష్ పెళ్లి విషయం విన్న దగ్గర నుంచి అలాగే ఉంది అని జాలిపడ్డాడు. రణధీర్ అనవసరంగా జగదీష్ మీద ఆశలు పెట్టుకొని బాధపడుతున్నట్టుంది. దీన్ని ఎలా ఓదార్చాలి? సమయానికి అమ్మా నాన్న కూడా లేరే ఊళ్ళో అని ఆలోచిస్తూ తను కూడా సరిగ్గా తినలేకపోయాడు. రణధీర్ పోనీ జగదీష్తో మాట్లాడితే ప్రయోజనం ఉండదు. ఏదో ఒక వంకర సమాధానం చెప్తాడు. అయినా తీరా పెళ్లి నిశ్చయమై లగ్నాలు కూడా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చేయగలిగింది ఏముంది? అంతలోనే మరో ఆలోచన వచ్చింది. ఒక్క డబ్బు తప్ప జగ్గులో గొప్ప గుణాలు ఏమున్నాయి? ఆ మాత్రం క్వాలిఫికేషన్స్ ఉన్నవాడు రాధికకు దొరకడనా దాని దిగులు. ఆ మాటకొస్తే ఆర్థికంగా గొప్పవాడు కాకపోయినా రంగనాథంకి ఏ లోటు? కాలేజీ మొత్తంలో బ్రిలియంట్ స్టూడెంట్, పైగా తనకు మంచి ఫ్రెండ్. అతనికి రాధికనిస్తే ఎలా ఉంటుంది? విద్య, వినయం, పట్టుదల ఉన్నవాడు. భవిష్యత్తులో అభివృద్ధికి రాగల అవకాశాలు ఉన్నాయి. తను అడిగితే కాదండు. అమ్మా నాన్నగారు రాగానే ఎలాగో సెటిల్ చేసి రాధ పెళ్లి చేసేయాలి. సంవత్సరం అని ఓ నిశ్చయానికి వచ్చిన రణధీర్ చేయి కడుక్కొని వెళ్ళి పడుకున్నాడు. అన్నీ సర్దేసి వచ్చి పడుకున్న రాధికకు కంటి మీద కొనుక్కు రావడం లేదు. ఇంతలో రణధీర్ పిలిచాడు. రాధి, నేను మాట అడుగుతాను, కోపం రాదు కదా అన్నాడు. అడుగన్నయ్యా, కోపం ఏమిటి అంది చిన్నగా వణుకుతున్న కంఠంతో. రంగనాథ్ గురించి నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు రణధీర్. నిలువులా వణికిపోయింది రాధిక. అది తను ఊహించని ప్రశ్న. సమాధానం ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. మౌనంగా ఉన్న రాధిక వైపు చూస్తూ, రాధి, జగదీష్ కంటే అన్ని విధాలా యోగ్యుడు, ఉత్తముడు రంగ. నీకు ఇష్టమైతే నేను వాడితో మాట్లాడతాను. అమ్మా నాన్నగారు రాగానే ముహూర్తాలు పెట్టుకోవచ్చు. అన్నయ్య,
దయచేసి నువ్వేమీ అడక్కన్నయ్యా. నువ్వు అతని విషయంలో అడిగితే నా మీద ఒట్టే. నా పెళ్లి విషయం నువ్వు ఎప్పుడు ఎవరి దగ్గర ఎత్తొద్దు అంటూ దిండులో మొహం దాచుకుని ఏడుస్తోంది రాధిక. నీకిష్టం లేకపోతే అడగనులే రాధిక, ఏడవకు అని అనునయంగా కళ్ళు తుడిచి దుప్పటి కప్పి వెళ్ళిపోయాడు రణధీర్. ఆలోచనలతో రాధికకు మాత్రం నిద్ర పట్టలేదు. అమ్మో, రంగాన్ని అన్నయ్య అడిగితే ఇంకేమైనా ఉందా? అతను తన గురించి అసహ్యంగా మాట్లాడితే అన్నయ్య సహించలేడు. తన గురించి, జగ్గు గురించి సమస్తం తెలిసిన రంగానే అడుగుతానంటున్నాడు అన్నయ్య. అమాయకంగా తన మీద ప్రేమతో ఏదో రకంగా తనను ఓదార్చాలి అని ప్రయత్నిస్తున్నాడు. చిన్న పిల్లగా ఉన్నప్పుడైతే తన దగ్గర ఉన్న కారు బొమ్మ దాచేసి మరో బొమ్మ చేతికిస్తే సంతోషంగా తీసుకుని దానితో ఆడుకుంటూ కారు బొమ్మను మర్చిపోయేది. కానీ ఇప్పుడు ఎలా సాధ్యం? ఆ రోజు లేచిన దగ్గర నుంచి రాధిక ఆలోచిస్తూనే ఉంది. మరొక రోజు ఉంది జగ్గు రాగిణీల వివాహానికి. అయినా ఇంకా ఏమోలో జగదీష్ కబురు చేస్తాడని, తనతో మనసు విప్పి మామూలుగా మాట్లాడి క్షమార్పణను కోరతాడని, అప్పుడప్పుడు తనకి ఏదో విధంగా నచ్చజెప్పి వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని ఆశపడుతోంది రాధిక. జగదీష్ రాధికన్ గురించి ఆలోచనలు క్రితం రోజు ట్యాంక్ బండి దగ్గరే వదిలేశాడన్న పరమ సత్యం ఇంకా రాధిక మనసు ఊహించలేకపోతోంది. అనాదిగా ఆడది చేస్తున్న పనికి మాలిన పనే రాధిక చేస్తోంది. నువ్వు నాకొద్దు మొర్రు అంటే నువ్వే కావాలి అనే మనస్తత్వం రాధికలో కూడా ఉంది. బజార్లో నడుస్తూ ఆలోచిస్తున్నాడు రణధీర్. రాధిని ఇంత పరధ్యానంగా, మౌనంగా తనకు ఊహ తెలిసిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఉప్మాలో ఉప్పు వేయడం మర్చిపోతోంది. కనీసం తినేటప్పుడైనా అయ్యో ఉప్పు వేయడం మర్చిపోయాను అన్నయ్య అంటుందనుకున్నాడు. మౌనంగా తన మాట కాదనలేక వచ్చి ఎదురుగా కూర్చున్నా నోట పెట్టుకున్న ఉప్మా రుచిని గుర్తించి మాట్లాడే మనస్థిమితమే లేదు. రాధి అంతగా ప్రేమించిందా జగదీష్ను? చైతన్య స్రవంతిలా ఉండే చెల్లెలు ఇలా మూర్తీభవించిన మౌనంలా ఉంటే చూడలేకపోతున్నాడు రణధీర్. ఏం చేస్తే రాధి సంతోషపడుతుంది? అయినా ఇప్పుడు చేయగలిగిన వారెవరైనా రేపు పెళ్ళి అనగా ఈరోజు జగదీష్ ఇంటికెళ్ళి రాధిక ప్రస్తావన తీసుకుని వెళ్ళడం అవివేకం అవుతుంది. తనకు తెలిసిన జగదీష్తో స్నేహాన్ని ఎన్నాళ్ళు సాగనివ్వడం తన తప్పు. ఇప్పుడు ఏం చేయాలి? అల్లరిగా, చిలిపిగా, గంతులేస్తూ ఇంట్లో ఆనందంగా తిరిగే రాధి అలా మౌనంగా, గంభీరంగా ఆలోచనలో మునిగి ఉంటే చూడడం తనకు అసాధ్యంగా ఉంది. చెల్లెలంట మొదటి నుంచి ఎంతో ప్రేమ రణధీర్కు. రాధిక కంట కన్నీరు చూస్తే సహించలేడు చిన్నప్పటి నుంచి. చెల్లెలంటే విపరీతమైన ఆపేక్ష. అందుకే ఇంట్లో తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా పట్టుదలగా తను చదివే కాలేజీలోనే చేర్పించాడు. అడిగిందే తడుగా చెల్లెలు ముద్దు చెల్లించడంలో ఓ వింత ఆనందాన్ని, సంతృప్తిని పొందేవాడు. ఏది కావాలన్నా క్షణాల మీద సమకూర్చేవాడు. కానీ ఈరోజు రాధిక కోరుకున్నది తను తీర్చలేని కోరిక. రంగా మరీ చెప్పాడు. తను జగదీష్ పెళ్లి విషయం చెప్పినట్టు జగదీష్కు తెలియనివ్వద్దని. స్నేహం ధర్మంగా నీకు చెప్పాల్సిన బాధ్యత నాది. అందుకే ఈ విషయం నీ దగ్గర దాచిపెట్టలేకపోయాను. ఎన్నాళ్లుగా రాధికను జగదీష్ పెళ్లి చేసుకుంటాడు అని అనుకున్నారు అందరూ. ఇప్పుడు సడన్గా ప్లేట్ ఫిరాయించాడు. ఈ పెళ్లి రహస్యంగా ఉంచాలని నాకు చెప్పాడు. కానీ రాధిక క్షేమం కోరేకి వాడిన కనుక నీకు చెప్పకుండా ఉండలేకపోయాను అంటూ తనతో ఎంతో బాధపడుతూ చెప్పాడు రంగా. అంటే అందరికీ అంతగా తెలిసిపోయిన రాధి జగ్గుల ప్రేమ కథ తనకే తెలియదా? తెలిసే ఊరుకున్నాడా? అంతక్రితం ఏదో హలోలతో సాగిన స్నేహం ఎలక్షన్స్ గొడవతో తను జగదీష్కు ఆంతరంగిక మిత్రుడయ్యాడు. అతను తన తరఫున క్యాన్వాస్ చేసేందుకు కొందరు లేడీస్ కూడా ఉంటే బాగుంటుంది అన్నాడు. సంతోషంగా రాధికను పిలుచుకెళ్ళమని చెప్పాడు. కానీ ఆ స్నేహం ప్రేమలో పడేంత వరకు దారి తీస్తుంది అని అనుకోలేదు. కాలేజీలో ఫ్రీగా మాట్లాడినంత మాత్రాన తప్పుగా అర్థం చేసుకోలేకపోయాడు. ఎప్పటికైనా బైక్ మీద జగదీష్ లిఫ్ట్ ఇవ్వడం చూసినా అది జగదీష్ స్నేహధర్మంగా చేశాడనే నమ్మాడు. అది తన ఆలోచన లోపమేమో. స్నేహం అనే హద్దుల్ని వాళ్ళు అసంకల్పితంగానే దాటేశారో ఏది ఏమైనా ఇప్పుడు పరిస్థితి చెయ్యి దాటిపోయింది.
రాధిక మనసు దృఢం చేసుకోక తప్పదు. ఆలోచిస్తూ పేవ్మెంట్ మీద చాలా దూరం నడిచిన రణధీరు ఆలోచనలకు వారధి కట్టలేక ఎదురుగా కనిపించిన తాజ్ హోటల్లో అడుగుపెట్టాడు. వేడివేడిగా ఒక ఛాయ్ తాగి మెదడుకు పదును పెడదామని. వంట పూర్తి చేసి ఎలాగో వంటగది అంతా సర్ది పని మనిషిని పంపించి మంచమెక్కి పడుకుంది రాధిక. జగదీష్ దగ్గర నుంచి ఇంకా కబురొస్తుందేమోనని ఎదురు చూస్తోంది. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. సంతోషంగా స్ప్రింగ్లా పైకి లేచి తలుపు తీశాక రాధిక ఎదురుగా కనిపించిన రంగనాథుని చూడగానే పక్కకు తప్పుకొని తల ఉంచుకుంది. ఏమూలో ఆశ పీకుతోంది. జగదీష్ పంపి ఉంటాడు. ఏం చెప్పాడో త్వరగా చెప్తే బాగుండను. లోపలికొచ్చిన రంగా నెమ్మదిగా రణధీర్ లేడా రాధిక అన్నాడు. లేడు. ఆ మాట తనకే వినిపించేంత నెమ్మదిగా అంది. ఎందుకో తలెత్తి రంగనాథ్ మొహంలోకి చూడలేకపోతోంది. కళ్ళ నిండా నీళ్లు. తిరిగి మరో క్షణం అలాగే నిలబడి ఉంటే పడిపోతానేమోనన్నంత నిస్సత్తుగా నీరసంగా అనిపించి తలుపు పట్టుకొని నిలదొక్కుంది. రణధీర్ లేడని తెలియగానే వెంటనే వెన్ను తిరగాలనుకుని అసహాయంగా దేనంగా ఉన్న రాధిక మొహం చూసి అలా మౌనంగా వెళ్ళిపోలేకపోయాడు రంగనాథ్. రాధిక రంగా పిలుపుకి తలెత్తి చూసిన కళ్ళ వెంట టపటపా నీళ్లు రాలాయి. రంగనాథ్కు మనసంతా ఎలాగో అయిపోయింది. తన మూలంగానే రాధికకు అంతటి అన్యాయం జరిగింది. తను జగదీష్ను రాధికను రూమ్లో పెట్టి తాళం పెట్టి బయటికెళ్ళిన సందర్భాలు గుర్తొచ్చి రాధిక మీద జాలి, జగదీష్ మీద క్రోధంతో మనసంతా నిండిపోయింది. తనకు సహాయం చేస్తున్నాడు జగదీష్ అనే స్వార్థంతో అతనికి తన చేతనైన ఓ సహాయం చేయడం తన ధర్మమని అనుకున్నాడే తప్ప ఆ క్షణంలో ఒక అమాయకురాలి జీవితానికి అది అగ్ని పరీక్ష అవుతుందనుకుంటే రాధికని జగ్గుతో ఒంటరిగా తన రూమ్లో ఎప్పటికీ వదిలుండేవాడే కాదు. ఆ రాస్కెల్ ఏం చెప్పాడో తనతో, మరికొద్ది రోజుల్లో కాబోయే భార్యాభర్తలం, ఈ మాత్రం ఏకాంతాన్ని మాకు ప్రసాదించి పుణ్యం కట్టుకోరా రంగా ప్లీజ్ అంటూ తనని ప్రాధాయపడితే తను పిచ్చివాడిలాగా వాడి మాటలు నమ్మాడు. తనే నమ్మినప్పుడు ఆ అమాయకురాలు రాధిక నమ్మడంలో ఆశ్చర్యమేముంది? ఇప్పుడు రాధిక తనను ప్రశ్నిస్తే తనేం సమాధానం చెప్తాడు? నీ మిత్రుడు చేసిన ద్రోహంలో నీకు భాగముంది అని నిలదీస్తే తనేం బదులు చెప్పగలడు? అంతులేని ఆలోచనలతో మౌనంగా నుంచున్న రాధిక రంగనాథ్ వైపు చూస్తూ నెమ్మదిగా వణుకుతున్న గొంతుతో అంది రాధ. రంగనాథ్, మీరు ఇంత క్రితం ఎంతో సాయం చేశారు. స్నేహధర్మంగా మరొక సాయం చేసి పెట్టండి. మీకు నన్ను గురించి తెలిసిన విషయాలు దయచేసి మీ నోటితో మీరు మా అన్నయ్యకు చెప్పకండి. వాడా నిజాలు భరించలేడు. ఆ ఆవేశంలో ఏమైనా చేయగలడు. నా వల్ల వాడి భవిష్యత్తు నరకం కావడం నేను సహించలేను. దయచేసి మన ముగ్గురికి మాత్రమే తెలిసిన రహస్యాన్ని అట్లాగే ఉండిపోనివ్వండి. రంగా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న రాధికను అప్రయత్నంగానే పట్టి లేపి సోఫాలో కూర్చోబెట్టాడు రంగనాథ్. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. ఇలాంటి విషయాలు నేను రణధీర్తో చెప్తానని ఎలా అనుకున్నారు? మీరు ధైర్యంగా ఉండండి. నేను ఎప్పుడూ అలాంటి తెలివి తక్కువ పని చేయను. నా ఉద్దేశంలో జరిగింది ఏదో జరిగిపోయింది. మీరు ఇప్పుడు గతాన్ని పూర్తిగా మర్చిపోవడమే మంచిది. సమయం మించిపోయింది. తెల్లారితే పెళ్ళనుగా మనం వెళ్ళి గొడవ చేసిన అల్లరి పాలయ్యేది మీరే. వాడింత ద్రోహానికి తలబడతాడని నేను ఊహించలేకపోయాను. లేకపోతే నేను అలా అంటూ తనలో తానే బాధపడుతున్న రంగనాథన్ చూసింది రాధిక. మీరెప్పుడు అలా అనుకోవద్దు. ఇందులో మీ తప్పే ఉంది? ఆలోచన లేకుండా అవివేకంగా ప్రవర్తించింది నేను. అందుకిప్పుడు బాధపడే ప్రయోజనం లేదో అని తెలుసు. కానీ నాదో చిన్న కోరిక ఉంది రంగా. అది మీరు తప్ప మరెవ్వరు తీర్చలేరు. ఈ సహాయం తప్పకుండా చేస్తారని నా నమ్మకం. ఒక్క క్షణం ఆగింది రాధిక. చెప్పండి రాధిక, నేను చేయగల సహాయం ఏదైనా తప్పకుండా చేస్తాను. అది నా విధిగా నిర్వహిస్తాను. చెప్పండి అన్నాడు. జగ్గు పెళ్ళి రేపు రాత్రికి కదూ అంది సాలోచనగా. అవును, రాత్రి 7:35 అన్నాడు రంగనాథ్ ఆశ్చర్యంగా రాధికనే చూస్తూ. నాకు ఒక్కసారి జగ్గుని ఆఖరిసారిగా కలిసి మాట్లాడాలనుంది. ఆ మాటలు అంటున్నప్పుడు రాధిక పెదవులు వణికాయి. రాధిక, లాభం లేదు రాధిక. అయినా ఇప్పుడు మాట్లాడే ప్రయోజనం ఏముంది? పిలిచినా వాడు వస్తాడని నేను అనుకోను అంటున్న రంగా మాటలు మధ్యలోనే ఆపుతూ, అలా కాదు, మీరు ఎలాగైనా సరే
రేపైనా సరే ఒక్క 10 నిమిషాలు నేను మాట్లాడాలని మీ రూమ్కి తీసుకురండి. ఈ ఒక్క సాయం చేసి పెట్టండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. జగ్గుతో నేను తన భవిష్యత్తుకు ఏ విధంగా అడ్డు రానని చెప్పండి. ప్లీజ్ రంగా, ఈ ఒక్కసారికి నాకు ఈ అవకాశం కల్పించండి అంటూ ప్రాధేయపడుతున్న రాధిక వైపు అయోమయంగా చూస్తూ, అలాగే రేపు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఎప్పుడు రావాల్సింది ఎలా తెలుస్తుంది మీకు? మళ్ళీ నేను వచ్చినప్పుడు రణ్ధీర్ ఉంటే చెప్పడం కష్టమవుతుంది. మరి ఎలా? పర్వాలేదు, మళ్ళీ రానక్కర్లేదు. రేపు మధ్యాహ్నం నేనే మీ రూమ్కి వస్తాను. ఎప్పుడు తీసుకొచ్చేది అప్పుడు చెప్పండి. నేను ఆ టైంకి మళ్ళీ వస్తాను అంది రాధిక రంగా వైపు చూస్తూ. మరి తప్పించుకునే దారి లేక. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.